Hi, good morning. I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 2.3 exercise. First question. Which of the following sets equal? Which of the following sets are equal? So first one A. అంటే ABC అనబడే 3 సెట్స్ ఇచ్చారు. ఈ 3 సెట్స్లో ఏవి ఈక్వల్గా ఉన్నాయని అడుగుతున్నారు. సో ఏ అనేది ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్ ఫాలో. ఏ అనబడే సెట్ ఫాలో అనబడే దాంట్లో ఉన్న లెటర్స్ట. బి అనబడే సెట్టు ఫ్లో అనబడే దాంట్లోని లెటర్స్ట. సి అనబడే సెట్టు వోల్ఫ్ అనే దాంట్లో లెటర్స్ట. మరి ఏ సెట్స్ ఈక్వల్గా ఉన్నాయని అడుగుతున్నారు. దానికి చూద్దాం. సో ఫస్ట్ది ఏంటి? ఏ. ఏ అంటే ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్ ఫాలో. ఫాలో అనబడే దాంట్లో ఒక లెటర్ అన్నమాట. సో ఫాలోలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? ఎఫ్ వస్తుంది. కాబట్టి ఎఫ్. సెకండ్ లెటర్ ABCDFGH IJKL ఎల్ వస్తుంది. తర్వాత ఎల్. యూ కెన్ రైట్ బిగ్ ఆర్ స్మాల్ లెటర్స్. జనరల్గా స్మాల్ రాయాలి, అక్కడ ఏమిస్తే అవి రాస్తాం. నేను స్మాల్ రాస్తున్నాను. ఎల్ తర్వాత ఓ. ఓ తర్వాత డబ్ల్యూ. మీకు ఆల్రెడీ తెలుసు రిపీట్ అయిన లెటర్ రాయకూడదని. ఇక్కడ ఎల్ 2 times రిపీట్ అయింది. ఐ రైటింగ్ 1 time. ఓ ఆల్సో 2 times రిపీటెడ్, ఓన్లీ 1 time. సో ఏ అనబడే సెట్ ఇది. నెక్స్ట్ బిలో ఏమున్నాయి? బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్. ఏం వర్డ్ అది? ఫ్లో. FLOW. సో ఫ్లో స్టార్టింగ్ లెటర్ ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఎల్ వస్తుంది. ఎల్ తర్వాత ఓ వస్తుంది. డబ్ల్యూ వస్తుంది. దీని ఎదురుగుండా 2. నెక్స్ట్ సి. సి అనబడే సెట్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ది వర్డ్ వోల్ఫ్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ది వర్డ్ వోల్ఫ్. సో వోల్ఫ్లో ఎఫ్ అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎఫ్ ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఎల్ వస్తుంది. ఆ తర్వాత ఓ వస్తుంది. ఆ తర్వాత డబ్ల్యూ వస్తుంది. దీని ఎదురుకుండా 3. సో సి. ఏ 1 2 3 సెట్స్ ఉండి FLOW అన్ని సెట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే ఫ్రమ్ 1 2 and 3 A is equal to B is equal to C. All sets are equal. All sets are equal. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ అన్ని బిట్స్ అనమాట. 1 mark 2 marksలో వస్తాయి బిట్స్లో కూడా. కాబట్టి ఎంత ఈజీ అంటే అంత ఈజీ చాప్టర్. వెన్ డయాగ్రామ్స్ కొంచెం బిగ్ సమ్స్ 1-2 ఉన్నాయి, అవి వస్తాయి అంతే 4 marksకి. సో సెకండ్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ది బ్లాంక్స్ విత్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్. సో యాజ్ టు మేక్ ది స్టేట్మెంట్ ట్రూ. ఆ స్టేట్మెంట్ ట్రూ అవ్వటానికి మనం ఈక్వల్ టు పెట్టాలా నాట్ ఈక్వల్ పెట్టాలా చెక్ చేసుకోమంటున్నాడు. క్వశ్చన్స్ అయితే ఇవి. ముందు ఆ సెట్స్ ఏంటో ఇచ్చాడు చూద్దాం. ఏ అనబడే సెట్లో 1 2 3 ఉందిట. బి అనబడే సెట్లో ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ట. ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ బి అనబడే సెట్లో. సి అనబడేది ABCD. డి అనబడేది DCAB. ఈ అనేది AEIOU. ఈ తర్వాత ఎఫ్ వచ్చి సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇవి మొత్తం ఈ 6 సెట్స్ ఇచ్చారు.
మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. మధ్యలో మిడిల్లో ఈక్వల్ పెట్టాలా నాట్ ఈక్వల్ పెట్టాలా మీరు ఆన్సర్ చూసి చేయమని అంటున్నారు. సో ఇప్పుడు బి అనేది మనకి ఇందులో ఉంది, రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అన్నారు. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 ఫస్ట్ 3 అయిపోయినాయి కాబట్టి బి అంటే 1 2 3. అదేవిధంగా ఎఫ్ కూడా సెట్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ లెటర్స్లో వోవెల్స్ కావాలట, తెలుసు మనకి AEIOU. కాబట్టి ఎఫ్లో AEIOU. సో ఎఫ్ అనబడేది ఇది. ఇప్పుడు బ్లాంక్స్ ఫిలప్ చేద్దాం, ఎంత ఈజీనో చూడండి. ఏబి ఈక్వల్గా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏలో ఏమున్నాయి? 1 2 3. బి కదా, బిలో ఏమున్నాయి? 1 2 3నే. కాబట్టి ఏ గుర్తు పెడతాం? ఈక్వల్ పెడతాం. ఈక్వల్ కదా రెండు. సో అది సెకండ్ వన్. ఏఈ ఈక్వల్గా ఉన్నాయని అడుగు. ఏలో 1 2 3 ఉంది, ఈలో AEIOU ఉంది. ఇక్కడేమో లెటర్స్, ఇక్కడేమో నెంబర్స్, ఎట్లా ఈక్వల్గా ఉంటాయి? కాబట్టి నాట్ ఈక్వల్. సిలో వచ్చి థర్డ్లో వచ్చి CABCD. తర్వాత డి వచ్చి DCAB అన్న ABCD అన్న ఒకటే, అవే లెటర్స్ కదా. కొంచెం మనల్ని కనిపించేటానికి రివర్స్గా ఇచ్చాడు, ఇర్రెగ్యులర్గా ఇచ్చాడు అనమాట. సీరియల్ ఆర్డర్లో ఇవ్వలేదు. DCAB అన్నారు, ABCD బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఈక్వల్ టు ఫోర్త్ వన్ DF. డిలో DCAB ఉన్నాయి, ఎఫ్లో సెట్ ఆఫ్ వోవెల్స్ అంటే AEIOU. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో చూడండి. ఏ ఉంది, మిగతా ఏ లెటర్స్ లేవు ఇక్కడ, కాబట్టి నాట్ ఈక్వల్. కాబట్టి ఇది నాట్ ఈక్వల్. ఫిఫ్త్ వచ్చి ఫిఫ్త్లో ఏముంది? FA. ఏలో 1 2 3 ఉంది, ఎఫ్లో సెట్ ఆఫ్ వోవెల్స్ AV అంటే AEIOU. ఇక్కడేమో ఇంగ్లీష్ లెటర్స్, ఇక్కడేమో నెంబర్స్, రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి? కాబట్టి నాట్ ఈక్వల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ DE. డిఈలు ఈక్వల్. డిలో ఈ DCAB ఉంది, AEIOU ఉంది, రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి? ఇక్కడేమో AEIOU ఉంది, ఓన్లీ ఏ ఒక్కటే కలిసింది, మిగతా నెంబర్స్ ఏం కలవాల, మిగతా ఆల్ఫాబెట్స్ కలవలేదు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్. ఇంకా లాస్ట్ వన్ FB. ఎఫ్లో AEIOU ఉంది, బిలో 1 2 3 ఉంది. ఈ రెండు ఎట్లా కలుస్తాయి? అది నెంబరు, ఇది ఆల్ఫాబెట్స్. కాబట్టి ఇక్కడ కూడా సో నాట్ ఈక్వల్. సో దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో థర్డ్ క్వశ్చన్, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్ వీ హ్యావ్ టు సే. ఏబి ఈక్వల్గా ఉన్నాయో లేవో వీ హ్యావ్ టు సే. ఏలో ABCD ఉంది, మరి బిలో DCAB ఉంది. DCAB అన్న ABCD అన్న బోత్ ఆర్ సేమ్, ఇక్కడ కొంచెం ఇర్రెగ్యులర్గా ఇచ్చారు అంతే. కాబట్టి దీస్ టూ ఆర్ ఈక్వల్. సో A ఈక్వల్ టు B ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. మరి సెకండ్లో 4 8 12 16 ఉంది, ఇక్కడ 4 8 12 లేదు, 16 ఉంది, 18 ఎక్స్ట్రా ఉంది. మరి రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి? ఈక్వలా కాదా అని అడిగారు. కాబట్టి A నాట్ ఈక్వల్ టు B. థర్డ్ వన్ 2 4 6 8 10. 2 4 6 8 10. X ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ లెస్ దాన్ 10. X అనేది పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ట, లెస్ దాన్ 10 ఉండాలట. మేము దాని ఆన్సర్ తెలుసు కదా మనకి. లెస్ దాన్ 10 అంటే ఎంత ఉంటుందో? ఈవెన్ నెంబర్స్ కావాలి. సో 2 స్టార్టింగ్ 4 6 8 లెస్ దాన్ 10 అన్నారు కాబట్టి 8తో ఆపేయాలి. సో B అనబడే వాల్యూ ఇది. ఇక్కడేముంది? 2 4 6 8 10 ఉంది. ఇక్కడ లెస్ దాన్ 10 అన్నారు కాబట్టి 10 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్ టు 8 ఉంది. ఇప్పుడు ఈ రెండు సెట్లు ఈక్వలా? 2 4 6 8 ఉంది, 10 ఉంటే అప్పుడు ఈక్వల్గా ఉండేది, 10 లేదు ఇక్కడ. కాబట్టి A నాట్ ఈక్వల్ టు B.
మరి ఇది చూద్దాం. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అన్నారు. మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 టేబుల్ చెప్పటమే. 10, 20, 30, 40 సో ఆన్, ఇంకా ఎండింగ్ చెప్పలేదు. సో ఇక్కడ బి అంటే ఏమి ఇచ్చారు? 10, 15, 20. ఇక్కడ 10 టేబుల్ ఉందా? 15, 25 ఇవి ఉన్నాయి. 15, 25 ఇక్కడ లేవు. మరి రెండు ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ రాగానే స్టేట్ రీజన్ ఫర్ ది ఫాలోయింగ్, క్రింద వాటికి రీజన్ చెప్పాలట. అంటే ఏంటి? నాట్ ఈక్వల్ అని చెప్పేశారు. ఈ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఈక్వల్గా లేవుట. ఎందుకు ఈక్వల్గా లేవో చెప్పాలి. ఎందుకు ఈక్వల్గా లేవో చెప్పాలి. ఇక్కడ నేను కొంచెం బై మిస్టేక్ గ్యాప్ ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఈ క్వశ్చన్ రాసుకొని ఫస్ట్ దాని ఆన్సర్లు ఇక్కడ రాస్తున్నాను, చూసుకోండి. అంటే గ్యాప్ లేదు కాబట్టి, యాక్చువల్గా ఈ గ్యాప్లో రాయాలి. ఇప్పుడు 1, 2, 3 1 నుంచి 2, 3, 4, 5, 10 దాకా ఉన్నాయి. అంటే న్యాచురల్ నెంబర్సే కదా ఇవి. మరి రైట్ సైడ్ ఏముందో చూద్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, న్యాచురల్ నెంబర్సే. ఓకే, ఫస్ట్ మాట ఓకే. వాట్ అబౌట్ ది సెకండ్? ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువట, 10 కంటే తక్కువట. ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ 10. గ్రేటర్ దాన్ 1 అంటే అర్థము మనం 1 కంటే ఎక్కువ రాయాలి. 1 కంటే ఎక్కువ అంటే న్యాచురల్ నెంబర్స్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ 2, 2, 3, 4, 5, 6, 7 లైక్ దిస్. లెస్ దాన్ 10 అంటే బిలో 9. అంటే దీనికి ఏం రాస్తాము? ఇంకొక విధంగా 1 కంటే ఎక్కువ అంటే 2, 3, 4, 5 సో ఆన్ అప్ టు 9 ఓన్లీ. ఇక్కడేమో 1, 10 ఉన్నాయి, ఇక్కడేమో 1, 10 లేవు. కాబట్టి నాట్ ఈక్వల్ అని వాళ్ళు చెప్పారు. రీజన్ మనం చెప్పాలి. సో ఆ రీజన్ ఇక్కడ రాస్తున్నాను. అంటే నేను బై మిస్టేక్ నాదే, ఎందుకంటే స్పేస్ ముందు గమనించుకోవాలి. ఈ ఆన్సర్ ఇక్కడే రాయాలి, ఆ తర్వాత ఇక్కడ దేనికి నేను సపరేట్గా రాస్తున్నాను. సో ఫస్ట్ వన్ రీజన్ ఎందుకో చెప్పాలి. ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్ హ్యావింగ్ 1 and 10, whereas in right hand set అవి లేవు కదా. సెట్ నాట్ హ్యావింగ్ 1 and 10. సో అది ఫస్ట్ దాని రీజన్. మరి సెకండ్ దాని రీజన్ ఏంటి? సెకండ్ది చూడండి, 2, 4, 6, 8, 10 ఈవెన్ నెంబర్స్. ఓకేనా? మరి ఇక్కడేముంది? ఎక్స్ ఈక్వల్ టు 2n+1 ఉంది. ఇది మీకు తెలియదు ఇప్పటిదాకా, బహుశా కొంతమందికి, అందరికి కాదు. ఇది ఆడ్ నెంబర్ డెఫినిషన్. 2n+1 +1 ఎప్పుడైతే వచ్చిందో అది ఆడ్ నెంబర్. ఈ +1 లేదనుకోండి, 2n అనేది ఈవెన్ నెంబర్ డెఫినిషన్. అది డెఫినిషన్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లాగో మనం ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 2n అన్నారు అనుకోండి, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. n బదులుగా మీ ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోండి, వచ్చే ఆన్సర్ ఈవెన్ నెంబరే. ఇప్పుడు n బదులు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 రాసామనుకోండి, 3 అనేది ఏంటి? ఆడ్ నెంబర్ కదా. మల్టిప్లై చేయండి ఏమొస్తుంది? ఈవెన్ నెంబరే. అంటే మీరు ఆడ్ నెంబర్ పెట్టినా కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈసారి మళ్ళీ n ప్లస్లో ఈవెన్ నెంబర్ పెట్టండి. ఈవెన్ నెంబర్ అంటే 4 అనుకుందాం, 2 4s are 8, మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది. అంటే n ప్లస్లో మీరు ఆడ్ నెంబర్ పెట్టినా ఈవెన్ నెంబర్ పెట్టినా వచ్చే రిజల్ట్ ఈవెన్ నెంబరే. సో ఇది ఈవెన్ నెంబర్ డెఫినిషన్. ఏంటది? ఈవెన్ నెంబర్ డెఫినిషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 2n. అదే ఆడ్ నెంబర్ డెఫినిషన్ ఎక్స్ ఈక్వల్ టు, దీనికి ఒక 1 యాడ్ చేస్తే చాలు. ఒక 1 యాడ్ చేయండి, 6కి 1 యాడ్ చేస్తే 7 ఆడ్ నెంబరు, 8కి 1 యాడ్ చేయండి 9. ఇది ఆడ్ నెంబర్ డెఫినిషన్. కాబట్టి మనకి రైట్ హ్యాండ్ సైడే ఉన్నాయి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉన్నాయి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి అవి నాట్ ఈక్వల్ అని చెప్పారు. మనం ఆ రీజన్ చెప్పాలి ఎందుకు. సో ఆ రీజన్ చెప్తాం. ఇన్ LH సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్
having even numbers, whereas in RHS right hand side set having odd numbers. సో థర్డ్ వన్ మూడోది 5, 15, 30, 45 ఉంది. రైట్ సైడ్లో మల్టిపుల్ ఆఫ్ 15 అన్నారు. 15 మల్టిపుల్స్ 15 టేబుల్ వచ్చు కదా మనకి. 15 1s are 15, 15 2s are 30, 15 3s are 45. అవే ఉన్నాయి చూసుకోండి ఇక్కడ. 15 ఉంది, 2s are 30 ఉంది, 45 ఉంది. కానీ 5 అనేది 15 టేబుల్ కాదు కాబట్టి ఆ మాట రాస్తాం. ఆల్రెడీ నాట్ ఈక్వల్ అని చెప్పేస్తారు. వీ హ్యావ్ టు సే ది రీజన్ వై, ఎందుకన్నా రెండు సమాంగలమే చెప్పాలి. సో ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ సెట్ హ్యావింగ్ ది ఎలిమెంట్ 5 which is not multiple of 15, అది 15 మల్టిపుల్ కాదు కాబట్టి. ఇంకా ఫోర్త్ వన్ మీకు ప్లేస్ ఇక్కడ రాస్తాను. 2 3 5 7 9 ఉంది. 2 3 5 7 9 రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు. ప్రైమ్ నెంబర్ అట. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయినా అన్నీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 9 ప్రైమ్ నెంబర్ కాదు, అది కాంపోజిట్ నెంబర్. కాబట్టి ఏం రాస్తాము ఇక్కడ, సారీ మీకు విజిబిలిటీ ఉందో లేదో తెలియదు, అందుకని ఐఎమ్ రైటింగ్ హియర్. ఫోర్త్ వన్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్ హ్యావింగ్ ఏముంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, హ్యావింగ్ ది ఎలిమెంట్ 9 which is not prime number. ఓకేనా, అది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇది ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. We have to write the all subsets for these sets. So how many questions are there? 5 questions are there. So we have to write subsets for these questions. So first one, B is equal to P comma Q. Already one formula is there to find the number of subsets. Here number of elements are 2. So number of subsets are 2 power n, that is equal to 2 power 2, that is equal to 4. So number of subsets 4. అవి ఏంటో లిస్ట్ రాద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు, మన ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పున్నాను, ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్టు, ది సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్. ఈ రెండు ఎవ్రీ సెట్కి వస్తాయి సబ్సెట్స్ లిస్ట్లో. ఎంటీ సెట్ ఒకటి, ఆ సెట్ దానికి అదే సబ్సెట్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో నేను దీనికి సబ్సెట్స్ రాస్తున్నాను. సబ్ సెట్స్ ఆఫ్ బి ఆర్, బి యొక్క సబ్సెట్స్ ఏంటంటే ఫస్ట్ ఎంటీ సెట్, ఆ తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ రాస్తాం. ముందు 1 పి, ఆ తర్వాత సెకండ్ క్యూ, ఇవన్నీ సబ్సెట్స్ అన్నమాట. అంటే ఎంటీ సెట్ ప్రతిదానికి సబ్సెట్టే. పి అనేది ఇందులో ఉంది కదా, కాబట్టి ఇది ఒక సబ్సెట్. క్యూ ఆల్సో దేర్, కాబట్టి ఇది అనదర్ సబ్సెట్. ఇంకా లాస్ట్ వన్, ది సెట్ ఇట్ సెల్ఫ్ ఈ సబ్సెట్.
పీ కామా క్యూ. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి సెకండ్ క్వశ్చన్? సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. సో హియర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ is equal to 3. So number of subsets are 2 power 3. ఆ ఫార్ములా ఉంది కదా మనకి 2 power n. ఆ ఫార్ములా బేస్ చేసుకొని 2 power 3 అంటే ఎంత? 8. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ 8. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 8. అవేంటో లిస్ట్ రాద్దాం. సో 8 సబ్సెట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు అవేంటో రాద్దాం. సబ్ సెట్స్ ఆఫ్ సిఆర్ చెప్పా కదా, ఫస్ట్ ఎంటీ సెట్ ఉంటుందని. 8 సెట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. 1 సెట్ ఈజ్ ఓవర్. సెకండ్ది ఏం చేస్తామంటే వన్ ఎలిమెంట్ రాస్తాం. సో ఎక్స్ వై జెడ్. సో ఈచ్ 1 ఎలిమెంట్ అయిపోయింది. ఈసారి 2 ఎలిమెంట్స్ రాద్దాం. ఇందాక 2నే ఉన్నాయి కాబట్టి 2తో క్లోజ్ చేసాం. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ రాద్దాం. 1 అయిపోయింది, 2 రాద్దాం. అంటే ఎక్స్ కామా వై, ఎక్స్ కామా జెడ్. ఎక్స్ కామా వై, ఎక్స్ కామా జెడ్. నెక్స్ట్ వై కామా జెడ్ కూడా ఉంది చూడండి. వై కామా జెడ్. ఇప్పుడు కంప్లీట్ సెట్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఇప్పుడు కౌంట్ చేయండి. 8 వస్తే ఓకే, లేదంటే ట్రై చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 సబ్సెట్స్ వచ్చాయి. ఆల్రెడీ మనం చెప్పాం ముందుగానే. ఇది ఎందుకు మీకు ఇచ్చామంటే ఫార్ములాస్ బిట్స్లో ఉపయోగపడుతుంది. అందుకని ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవటం కోసంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు థర్డ్ వన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి. హియర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ 4. Number of elements are 4. So number of subsets is equal to 2 power 4. 2 power 4 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి. దీనికి ట్రై చేద్దాం ఏమేమి వస్తాయో. ది సబ్ సెట్స్ ఆఫ్ డి. సి అయిపోయింది కదా. డిఆర్ సబ్సెట్స్ ఆఫ్ డిఆర్. ఫస్ట్ ఏం చెప్పాను, 16 వస్తే కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంటీ సెట్టు, ఆ తర్వాత మీకు తెలుసు 1 ఎలిమెంట్ రాయాలని. ఏ బి సి డి. సో 1 ఎలిమెంట్స్ అయిపోయినాయి. 1 2 3 4 5 వచ్చినాయి. ఇంకా 11 సెట్స్ రాయాలి. ఆ 11 ఏంటో చూద్దాం. ఈసారి 2 రాద్దాం. 1 అయిపోయింది. 2 అంటే ఎట్లా రాస్తాము? ఏబి ఏసి ఏడి. ఓకేనా? సో ఏ కామా బి, సెకండ్ వన్ ఏ కామా సి, థర్డ్ వన్ ఏ కామా డి. సో ఏబి అయిపోయింది, ఏసీ అయింది, ఏడి అయింది. నెక్స్ట్ ఇంకా చూడండి, బీసీ ఉంది, బీడీ ఉంది. బీసీ కామా బీడి, ఆ తర్వాత బీడీ అయిపోయిన తర్వాత సిడి లాస్ట్. సో 2 అయిపోయినాయి. ఎన్ని వచ్చినా చూడండి సెట్స్ ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇంకా 5 సెట్స్ రావాలి. 5 సెట్స్లో ఒకటి రిజర్వ్ ఈ సెట్ అంటే ఇంకా 4 కావాలి. ఆ 4 ఏంటో చూద్దాం.
ఈసారి 3 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్ ఏబిసి ఒక సెట్టు. నెక్స్ట్ ఏబిసి అయిపోయింది కాబట్టి ఏబిడి రాస్తాం సెకండ్ సెట్, ఆ తర్వాత బిసిడి, ఆ తర్వాత ఏసిడి. ఓకేనా, చూద్దాం. సో ఏబిసి ఈసారి 3 ఎలిమెంట్స్ ఏ కామా బి కామా సి. నెక్స్ట్ ఏం చెప్పాను, ఏబిడి రాద్దాం, ఏ కామా బి కామా డి, ఆ తర్వాత ఏసిడి. అంతే కదా, ఏబిసి అయిపోయింది, ఏబిడి అయిపోయింది. ఇప్పుడు ఏసిడి, ఏసిడి ఒకవేళ విజిబుల్ ఉందో లేదో చూద్దాం. మీకు విజిబుల్గా కనిపించట్లేదు. ఈ లాస్ట్ రో మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాను, అంటే 3 ఐటమ్స్ ఉన్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ విజిబుల్గా కనిపించట్లేదు కాబట్టి, అంటే ఇవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను ఇక్కడ. 3 ఏబిసి, ఏ కామా బి కామా సి క్లోజ్. ఈ నెక్స్ట్ ఏబిసి అయిపోయింది కాబట్టి ఏబిడి రాద్దాం, ఏ కామా బి కామా డి. నెక్స్ట్ ఏబిడి అయిపోయింది, ఈసారి ఏసిడి, ఏ కామా సి కామా డి. అండ్ ఈ నెక్స్ట్ ఏముంది, బిసిడి ఉంది. బిసిడి ఎక్కడ రాసామా, బిసిడి ఎక్కడ రాయలేదు. బి కామా సి కామా డి. చూడండి 4 వచ్చేసినాయి. ఇంకా లాస్ట్ది ఎట్లాగా మనకుంది ఏంటది, ఏబిసిడి. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేసుకుందాం. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇదే ఇక్కడ రిపీట్ చేశాను. 12 13 14 15 16 సబ్సెట్స్కి ఆల్రెడీ మనం ఫార్ములాలో చెప్పుకున్నాం 15 సబ్సెట్స్ అని. సో ఇప్పుడు 4th వన్, సో 4th వన్ వాట్ ఇస్ ది క్వశ్చన్, ఈ ఈజ్ ఈక్వల్ టు 1, 4, 9, 16. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. సో 16 సబ్సెట్స్ వస్తాయి దీనికి లాగానే. చూద్దాం. సబ్ సెట్స్ ఆఫ్ ఈఆర్ ఆ లిస్ట్ రాస్తున్నాను. ఫస్ట్ ఎంటీ సెట్, ఆ తర్వాత తెలుసు ఒక్కొక్క ఎలిమెంట్ రాస్తాం. అనదర్ ఎలిమెంట్ కూడా. సో ఎంటీ సెట్ 1 4 9 16. సో 1 ఎలిమెంట్ అయిపోయింది. ఈసారి 2 ఎలిమెంట్స్ అంటే 1, 4 1, 4 1, 9 1, 16 1, 9 ప్రతిదానికి కామాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ 1, 16. సో 1 4 1 9 1 16 అయిపోయింది. ఈసారి 4 9 4 16 4 9 4, 16. సో 4, 9 4, 16 అయింది. నెక్స్ట్ 9, 16 9, 16. సో 2 అయిపోయింది. ఇప్పుడు 3 అంటే తెలుసు కదా, 1 4 9 1 4 16. ఓకేనా, 1, 4, 9 1, 4, 16. సో 1 4, 4, 9 1, 4, 16. ఈసారి 1 9 16 1 9 16. ఇవన్నీ సబ్సెట్సే. నెక్స్ట్ 4 9 16 4 9 16.
ఒకసారి చూడండి, కౌంట్ చేసుకుందాం ఎన్ని వచ్చినాయి అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. లాస్ట్ సెట్ ఉంది కదా, ది సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్. కాబట్టి లాస్ట్ సెట్ ఏంటి? 1, 4, 9, 16. సో ఇవి సబ్సెట్స్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, 5th వన్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు 10, 100, 1000. సో ఏం రాయాలి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దే? 3. వాట్ ఆర్ దే? 10, 100, 1000. 1 2 3. సో నెంబర్ ఆఫ్ సబ్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి 8 సబ్సెట్స్ వస్తాయి. 8 సబ్సెట్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ తెలుసు మనకి, సబ్ సెట్స్ ఆఫ్ ఎఫ్ఆర్. ఎఫ్ అనే సెట్ కాబట్టి ఎఫ్ఆర్. ఫస్ట్ ఎంటీ సెట్, ఆ తర్వాత ఇండివిజువల్గా 1 నెంబరు, తర్వాత 100, తర్వాత 1000. సో 1 నెంబర్స్ అయిపోయినాయి. ఈ తర్వాత 2 10, 100, 10, 1000. 10, 100, 10, 1000. ఆ తర్వాత 100, 1000. 100, 1000. ఒకసారి కౌంట్ చేయండి, 7 రావాలి. లాస్ట్ ఎట్లాగా అది ఉంది కదా కంప్లీట్గా. 1 2 3 4 5 6 7. లాస్ట్ది కంప్లీట్ సెట్. కాబట్టి 10, 100, 1000. సో ఇవి సబ్సెట్స్. సో ఈ క్వశ్చన్ తోటి ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. 2.3 ఎక్సైజ్ జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. చాలా ఈజీ చాప్టరు. ఇంకా లాస్ట్ ఒక ఎక్సైజ్ ఉంది. వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ప్లాన్ చేస్తే మీకు సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. ప్రతి వాళ్ళు కామెంట్ రాయటం నేర్చుకోండి. నేర్స్తే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే 10th క్లాస్ వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఛానల్ 10 మందికి ఉపయోగపడేట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.